నా ఫ్రెండ్ పొద్దునే కాల్ చేసి కాలేజ్ కి ప్రభాస్ వచ్చాడని చెప్పి, ఏంటి నిజంగా ప్రభాస్ వచ్చాడా అంటే అవును అని చెప్పి, ప్రభాస్ వచ్చాడని చెప్పిన తర్వాత ఇంకా మనం ఆగుతామా, అందుకే కాలేజ్ కి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆయన వచ్చేసరికి ఎలాగో లేట్ అవుతుంది, నువ్వైతే ఫస్ట్ టిఫిన్ తిను అని చెప్పారు. టకటకా మా క్యాంటీన్ లో ఉన్న టిఫిన్ తినేసి ఆర్ట్ గ్యాలరీలో ఫుల్ ఆర్ట్ పిక్చర్స్ పెడుతుండే. ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అబ్బా ఆర్ట్ మీద ఫ్యాషన్, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఇంత మంచి ఆర్టిస్టులు ఉన్నారా మా కాలేజ్ లో అనిపించింది. ఇంకా ప్రభాస్ కూడా వచ్చేసాడు, ఇప్పుడైతే కలిసేద్దాం పదండి. లెట్స్ మీట్ అవర్ ప్రభాస్ గారు. ప్రభాస్ చూపిస్తా అని చెప్పి ఇలా స్టాచ్యూని చూపిస్తావేంటి అనుకుంటున్నారా? మా కాలేజ్ లో వాళ్ళు ఆయన మీద ఉన్న అభిమానంతో ఇలా స్టాచ్యూ కట్టేశారు. దీన్ని మా వాళ్ళు ఇలా ప్రభాస్ వచ్చారని చెప్పి నాకు ప్రాంక్ కాల్స్ చేసి మరీ రప్పించారు. ఎగ్జాక్ట్లీ మీకెంత కోపం వచ్చిందో నాకు కూడా అంతే కోపం వచ్చింది. బట్ అట్లీస్ట్ స్టాచ్యూని చూసైనా హ్యాపీ ఫీల్ అవ్వాలని అర్థమైంది. ఇవన్నీ మా కాలేజ్ గోడలు. జానవి నన్ను అడిగారు గానీ కనీసం ఆంటీ నేను తిన్నానా లేదా అని కూడా అడగలేదు. నా గుండె రెడ్ కలర్ లో ఉంది, చూసినా పగిలిపోయింది. ఇది కాలేజ్ కి రావాలి వాళ్ళు అడిగారా? కాలేజ్ లో నెంబర్ 1 ఆర్టిస్టులు ఉన్నారని ఎలా తెలుస్తుందో తెలుసా? ప్రతి గోడకి ఒక పెయింటింగ్ ఉంటదా లేదా 3D పిక్చర్ ఉంటదా, నిజంగానే ఆ జంతువు వచ్చి అక్కడ కూర్చుందా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అవన్నీ కూడా మా కాలేజ్ లో స్టూడెంట్స్ చేశారు. అనుకోకుండా నా ఫ్రెండ్ ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ రూమ్ కి వెళ్ళినందుకు ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ కర్రీ అయితే చేశారు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ జెన్యూన్ రివ్యూ టైం అనమాట. తినేంత వరకు నాకు కూడా భయంగానే ఉంది. తిన్న తర్వాతే అర్థమైంది ఓకే ఏదైనా చేసుకుని బతికేయచ్చులే అని.